హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ బాగుండాలని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు నైట్ నుండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేశానండి. గురువారం రోజు నుండి శుక్రవారం రోజు అండి. ఇంకా నేను గురువారం రోజు పాపకి స్కూల్ స్టార్ట్ అయింది కదండి. నేనైతే ఇంకా డే అయితే బయట నుండే టిఫిన్ తెచ్చి పాపకి మార్నింగ్ అయితే పెట్టాను. ఇంకా ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే మళ్ళీ టిఫిన్స్ రెడీ చేయాలి కదండి. ఇంకా నేనైతే పాప కోసం అయితే మార్నింగ్ మళ్ళీ టిఫిన్స్ కావాలి కదా అనేసి ఇంకా నేనైతే గురువారం ఈవినింగ్ నుండే వీడియో అయితే కంటిన్యూషన్ చేశానండి. ఇంకా నేనైతే చట్నీ కోసం ఆ రోజు దోశకు నానబెట్టానండి. ఇంకా టిఫిన్స్ అయితే ఇంకా డైలీ టిఫిన్స్ చేయాలి కదా, డైలీ ఇంకా ఏదో ఒక టిఫిన్ అయితే ఉండాలి కదా అనేసి ఇంకా నేను ఆ రోజు దోశకు నానబెట్టాను. నైట్ అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆ డే నిన్నటి బర్త్డే వీడియోకి కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇదైతే. ఇంకా వీడియోలకు అయితే వెళ్ళిపోతామండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీ అందరిని అయితే ఇంకా నేను ఆ డే అయితే నేను బర్త్డేకి వచ్చేసరికి అయితే 9 అయిందండి. 9 నుండి నేనైతే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. చట్నీ కోసం అయితే ఇలాగా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నానండి. చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి అయితే ఇంకా ఆ రోజు నైట్ నేను చట్నీ అయితే ఇట్లా చేసి పెట్టుకుంటాను, కానీ మిక్సీలో వేయనండి. మార్నింగ్ వేస్తాను మిక్సీలో, మా హస్బెండ్ వేస్తారండి. ఇంకా నేనైతే ఇంకా బర్త్డేకి పోయేసానని చెప్పినా కదండి. ఇంకా పాపకైతే స్కూల్స్ బుక్స్ తెచ్చామండి. బుక్స్ అయితే ఇంకా మా హస్బెండ్ అయితే షీట్స్ వేయడం అయితే స్టార్ట్ చేశారండి. నైట్ 2 o'clock అయిందండి. ఇవి వేసి పడుకునేసరికి అయితే నేనేం వేయలేదు, తనే వేశారు. నేనైతే ఇంకా నాకు ఈ పని చేసే వరకే నా పని ఎనఫ్ అయిపోయిందండి. నేనైతే వెళ్ళి పడుకున్నాను. పాపం తనైతే నైట్ 2 వరకు వేసారంట. నాకైతే మార్నింగ్ చెప్తున్నాడు. తనైతే నైట్ 12 అయింది నేను వేసేవరకు, నైట్ 2 అయింది నేను వేసేవరకు అని తను చెప్తున్నాడు. ఈ పని చేసేవరకు అయితే నైట్ 2 అయిందండి. ఇంకా దోశకైతే ఇక్కడ పట్టుకున్నానండి. అసలు జీవితం అంటే ఇదేనా అండి? నా దృష్టిలో లేవడం, వండడం, పెట్టడం, పిల్లల్ని స్కూల్కి పంపివ్వడం, వర్క్ చేయడం, తినడం, పడుకోవడం, లేవడం, ఇదేనా అండి జీవితం అంటే? నిజంగా అండి చాలా బోర్ కొడుతుంది. ఈ పని చేసి చేసి అయితే చాలా బోర్ వస్తుందండి. ఇంకా నాకు తెలిసి ఇదే లైఫ్ అండి. నో చేంజెస్ అండి. నాకు తెలిసి అయితే మార్పులు చేర్పులు ఏమి ఉండదండి. ఒక హౌస్ వైఫ్గా ఇవే వర్క్స్ అండి. 5 or 6కి లేవాలి, లేచిన తర్వాత కిచెన్లోకి వెళ్ళాలి, మళ్ళీ బయటికి రావాలి, బయట వర్క్స్ చేయాలి, బట్టలు ఆరేయాలి, పిల్లలకి తినపెట్టాలి, స్నానాలు చేయాలి, పడుకోవాలి. ఇదే అండి జీవితం అంటే. ఇంకా ఇందులో నో చేంజెస్. జీవితం అంటే ఇదే అండి. ఇంకా నేనైతే మార్నింగ్ మళ్ళీ లేసానండి. మళ్ళీ ఇదే లైఫ్ అండి. నేను ఇందాకలో చెప్పాను కదా జీవితం అంటే ఇదే అండి అనేసి. ఇంకా మార్నింగే లేసాను. ఫ్రైడే రోజు అయితే ఫ్రైడే లేసి అయితే ఇంకా నేనైతే దోశకు ప్రిపేర్ చేస్తున్నానండి. చూడండి సైడ్లకు పడుతుంది కొంచెం. ఎర్లీ మార్నింగే కదా అండి, లేవడమే పని చేయాలంటే కొంచెం ఎట్లనో అనిపిస్తుందండి, చేయడానికి రాదు. ఒక 10 minutes 15 minutes అయితే మనకున్న మత్తు అంతా వదిలిపోతుంది. ఇంకా మనకున్న అది ఏంటిదండి, దరిద్రం అనేది, కూసం అనేది వెళ్ళిపోతుందండి. ఇంకా అప్పుడైతే మన మైండ్ ఫ్రీ అయ్యి ఇంకా వర్క్లోకి వెళ్ళిపోయినామంటే ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తే 6కి స్టార్ట్ చేస్తే 9 అవుతుంది నైట్. ఇంకా ఇదేనండి లేడీస్ వర్క్. ఒక హౌస్ వైఫ్ వర్క్ అయితే ఇదే ఉంటుందండి. ఇంకా తప్పదండి. ఇంకా ఈ పనికి వాల్యూ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, మర్యాద ఉండదండి. ఇంకా ఏం చేస్తున్నావు అనేది అంటారు. ఎంతమంది హౌస్లో ఇలాంటి మాటలు పడతారండి? ఎంతమంది ఇలాంటి మాటలు వింటారండి డైలీ లేస్తే? తప్పదండి ఒక హౌస్ వైఫ్గా. ఇంకా నేనైతే దోశకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీడియోస్ అయితే కంటిన్యూషన్ బ్లాగే ఉంటాయండి డైలీ, ఎందుకంటే కంటిన్యూస్గా తీస్తున్నాను నేనైతే. చూడండి దోశకు ప్రిపేర్ చేస్తున్నాను. ఏం లైఫో ఏం జీవితమో అండి. ఇంకా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి, అసలు తీరని వర్క్ అండి. నాకైతే 6కి లేస్తే 9 or 10:30 వరకు అసలు నాన్ స్టాప్ వర్క్ అవుతుందండి. అసలు ఒక క్షణం కూడా తీరుకుండట్లేదు. 10:30కి అయితే ఇట్లా కూర్చుంటే ప్రాణం అయితే ఎంత హాయి అవుతుందో అండి. కాళ్ళు చేతులు ఇట్లా అవుతుందండి అసలు. ఇంకా పాపకి మార్నింగ్ లేచి వాటర్ పెట్టి, టిఫిన్ చేసి, రైస్ పెట్టి, తనకి బాక్స్ ప్రిపేర్ చేసి, స్నానం చేపించి, తనని రెడీ చేసి, తన బాక్సులు
పెట్టి మళ్ళీ నెక్స్ట్ మా హస్బెండ్ పోవడానికి తనకి ప్రిపేర్ చేసి దాని తర్వాతకి చిన్న పాపకి మళ్ళీ స్నానం చేయించి తనని ప్రిపేర్ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేసరికి అయితే చినిగి చాటవుతుందండి పని. అసలు క్షణం తీరికలేని వర్క్ అండి. నాకైతే చినిగి చాట్ అవుతుందండి పని. ఇంకా నేనైతే దోశలు ప్రిపేర్ చేసుకున్నాను. ఈ దోశలు చూడండి ఏమైందో ఏమో, అసలు దోశలు అయితే అసలు రావట్లేదండి. మేబీ పెనం ప్రాబ్లమో ఏమో నాకు అర్థం కావట్లేదు. పెనం తీసుకోవాలండి. ఫస్ట్ వేసిన దోశ అయితే అస్సలకే రావట్లేదండి. వేసి నాకైతే పిచ్చెక్కిపోతుందండి. ఇంకా ఒక పక్కకైతే పాపకు వాటర్ పెట్టాను, మరో పక్కకైతే దోశ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే ఇంకా పాప స్కూల్కి వెళ్తుంది కదా, తనకు టైంకి అందివ్వాలండి. టైంకి అందివ్వలేదంటే తనకు లేట్ అయిపోతుంది. అందులో ఒకటి మా పాప చాలా స్లోగా తింటుందండి, స్పీడ్గా అసలే తినది. 7కి ప్రిపేర్ చేస్తే 7:30 అవుతుందండి. తనది పాలు తాగి టిఫిన్ చేసే వరకు అయితే తనతో ఇదొక బాధ అండి. ఇంకా ఏం చేస్తాం, చిన్న పాప తప్పదు కదండి, యూకేజీ పాప. తనకి మనం చెప్పినా అర్థం కాని స్టేజ్ కదా అండి. ఇంకా తప్పదు, మనమే బుదగరిచ్చి లాలిచ్చి తనకు తినపెట్టి పంపివ్వాలండి. చూడండి నేనైతే దోశలు ఈ రీతికి వేస్తున్నాను చూడండి. దోశలు వేస్తుంటే దోశ అంతా గ్యాస్ మీద పడుతుందండి. ఇంకో ఇదొక్క పని అండి, గ్యాస్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఆగడ బగడ వర్క్ అండి. మార్నింగ్ లేస్తే అసలు ఎక్కడ లేట్ అవుతుందా అండి. అసలు ఇంకా ఆగడ బగడ చేయాల్సి వస్తుంది చూడండి. నాకైతే 10 or 10:30 వరకు అసలు కావట్లేదు. ఇప్పుడు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా నా బాడీ అయితే ఎంత టైర్డ్ అయిందో. బట్ తప్పని సిచ్యువేషన్, మనం ఒక వేళ వెళ్తున్నాం కదా అండి సక్సెస్ కావాలని. ఆ సక్సెస్ మనకు కావాలంటే మనం కష్టపడక తప్పదు కదా అండి. ప్రాణం చేతనైనా చేత కాకపోయినా, మనం తినకపోయినా మనం ఒక రూట్లోకి దిగాము, అందులో సక్సెస్ కావాలని ఒక కంకణం అయితే కట్టుకున్నాం కదా అండి. అప్పుడు ఈ పనులు అయితే తప్పదు కదా. రేపు వీడియో కంటిన్యూషన్ వీడియో వస్తుందండి. రేపు ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతుందండి. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. లెంత్ ఎక్కువైపోతే కూడా ఎవరు చూడరు కదా ఇంట్రెస్ట్గా. అందుకనేసి అయితే నేను ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను చూడండి. ఇంకా నేను ఈ విధంగానైతే దోశలు వేసుకుంటున్నాను చూడండి. దోశ మాత్రం అస్సలకి రావట్లేదండి. ఎంత చిరాకో. మార్నింగే కదండి, సతాయిస్తే చాలా కోపం వస్తుంది కదా అండి. చేసే పని కరెక్ట్ రాకపోతే ఇటు తిప్పుతున్నా అడుగంటుకుంటుందండి. మేబీ దోశ పని అయిపోయినట్టుందండి. ఇంకా నేను ఐరన్ దోశ తెచ్చాను కానీ దాని మీద కూడా నాకు దోశలు రావట్లేదండి. అదేమో సెట్టింగ్ చేయాలంట అండి. బయట కొంటాం కదా రోడ్ల మీద ఇట్లా చిక్కుల దగ్గర, ఆ దోశ పెనం కొన్నాను. బట్ అదైతే దోశలు వాటి మీద రావట్లేదండి. ట్రై చేయాలండి అది రావడానికి. ఇంకా ఇదైతే ఇట్లా అయిపోయింది. ఈ 3 days కంటిన్యూస్గా దోశ వేసాను. 3 days ఇదే పని అండి. నాకైతే అసలు దోశలు అయితే కరెక్ట్ రాలేదు, చాలా సతాయించినాయండి. నాకైతే చాలా చిరాకు వచ్చిందండి. ఇంకా తప్పదు కదండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. రేపటి వీడియోలో కలుసుకుందాం.